వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే, మొన్న రెడ్లు, నిన్న కాపులు, నేడు దళితులు, వైసీపీ అందరినీ వాడేస్తోంది అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ డే 1 నుంచి కూడా ఆ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి కులాలతోని మతాలతోని రాజకీయం చేయడం అనేది ఒక పరిపాటిగా మారింది. గతంలో వాళ్ళ తండ్రికి కూడా ఇదే అలవాటు ఉందనేది చాలా సార్లు అప్పట్లో ఉన్న ఆయన సన్నిహితులు కూడా చెప్తా ఉంటారు. అప్పట్లో ఉన్న ఆనాటి రాజకీయవేత్తలు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. హైదరాబాద్ కేంద్రంగా మత కల్లోలాల విషయంలో ఎప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని దానికి అటాచ్ చేస్తూ ఉంటారు ఆ అంశానికి. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంకా పర్ఫెక్ట్ ఈ విషయంలో మాత్రం. తన అపోనెంట్స్ ని టార్గెట్ చేయడానికి, తన ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి ఆయన కులాన్నైనా వాడుకుంటాడు, మతాన్నైనా వాడుకుంటాడు. ఎన్నోసార్లు అది ప్రూవ్ అయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రూవ్ అయింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నా ప్రూవ్ అయింది. బట్ జగన్మోహన్ రెడ్డికి ఉండే ట్యాగ్ లైన్ ఏంటంటే కులం చూడడం, మతం చూడడం అని చెప్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా అదే చూస్తూ ఉంటారు. ఈ రోజు చూసినట్లయితే ప్రతి ఇష్యూలో దానికి ఒక కులం రంగు, ఒక మతం రంగు పూసే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి. పర్టికులర్ గా ఏ కులం వాళ్ళు మాట్లాడితే తన ప్రత్యర్థుల నుంచి ఆ కులం వాళ్ళతో వాళ్ళు టార్గెట్ చేయించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో బదనాం అవుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి పేర్ని నానిని, గుడివాడ అమర్నాథ్ని వాడేవాడు. ముందు పెట్టి వాళ్ళని రాజకీయం చేసేవాడు. సో వాళ్ళని ముందు పెడితే ఈ రోజు జనసేనకి పేరుని నాని అండ్ దెన్ గుడివాడ లాంటి వాళ్ళు టార్గెట్ అయినట్టు ఎవరు టార్గెట్ అయ్యారు. ఆ స్థాయిలో టార్గెట్ అయ్యారు వాళ్ళు. ముద్రగడ పద్మనాభానికి ఒక శాంటిటీ ఉండింది. ఆయన ముందు పెట్టి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయించే ప్రయత్నం చేశారు ఎన్నోసార్లు. ఆయన తన శాంటిటీని, క్రెడిబిలిటీని కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇక అలాగే మనం చూస్తే గతంలో చాలా జరిగినాయి. చంద్రబాబు నాయుడును, లోకేష్ ను టార్గెట్ చేయడానికి కొడాల నానిని, వంశీని ముందు పెట్టేవాళ్ళు. సో అలా లేకపోతే ఒక మహిళలను పెట్టేవాళ్ళు. మనం చూస్తే అలా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న అతను మాట్లాడుతున్న విధానం కానీ, అతను చాలా సందర్భాల్లో కొన్ని విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి పార్టీ తరఫున. అలాంటి విషయాల్లో ఆయన వాడుతున్న భాష కానీ, ఆయన మాట్లాడుతున్న విధానం కానీ చూసిన వాళ్ళకి, ఆయన ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ చూసిన వాళ్ళకి కూడా ఈ విషయం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. మనం ఈ రోజు టైటిల్లో పెట్టినట్టు మొన్న రెడ్లు. ఈ అంశంలో ఎందుకు అన్నాను నేను అంటే, వైసీపీ అందరినీ రెడ్లే కాదు, కాపులే కాదు, ఇంకొకరే కాదు, అందరినీ కూడా ఇలాగే తనకు అనుగుణంగా, తన రాజకీయ విన్యాసాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి వాడుకుంటూ ఉంటారు. మొన్న రెడ్లో నేను ఎందుకన్నానంటే, ఇటీవలే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం టార్గెట్ చేస్తూ ఉంది, అన్ని రకాలుగా ఆయన డిమోరలైజ్ చేస్తూ ఉంది. అటు తిరుమల లడ్డు దగ్గర నుంచి చాలా విషయాల్లో ఆయన డిమోరలైజ్ చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు రెడ్డి సామాజిక వర్గం చూస్తూ ఊరుకుంటుందా అని చెప్పి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా ఇబ్బంది పడుతుంటే రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా ఆయనకు బాసటగా నిలవడానికి వస్తుంది అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. ఎందుకు రావాలి ఆయనకు బాసటగా నిలబడడానికి రెడ్డి సామాజిక వర్గం? విజయసాయిరెడ్డి దగ్గర నుంచి వేమిరెడ్డి దాకా వీళ్ళందరినీ అత్యంత అవమానకరంగా అవమానించి బయటికి పంపింది జగన్మోహన్ రెడ్డి కాదా? మిమ్మల్ని నమ్మినందుకు మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకైన రాఘవరెడ్డిని జైల్లో పెట్టించింది మీరు గారా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో? ఇలా ఎన్నున్నాయి చెప్పుకోవాలంటే. మీ తరపున సాలిడ్ గా నిలబడ్డ రెడ్డి నేతలకు మీ వైపు నుంచి ఏదైనా మర్యాద దక్కిందా? లైక్ మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఒక కోటంరెడ్డి లాంటి వాళ్ళకి కానీ. సో వీళ్ళందరినీ ఈరోజు శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాస్ వాళ్ళు ఎవరో తెలుసా? చాలా మందికి తెలియదేమో, మర్చిపోయింటారు వైసీపీలో. డే 1 జగన్మోహన్ రెడ్డితో నడుగు కలిపారు వాళ్ళిద్దరు. కడప జిల్లా నుంచి, రాయలసీమ నుంచి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన నేతలు ఎవరైనా ఉన్నారంటే అది వాళ్ళిద్దరే. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి తెలియదా? వాళ్ళిద్దరు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి? సో అలాంటి ఇంతమందికి తన అధికారంలో ఉన్నప్పుడు అన్యాయం చేసి, ఇంతమందిని పక్కన పెట్టి, రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అంతా టార్గెట్ చేసి, ఈ రోజు రెడ్డిలు నేను కష్టంలో ఉన్నాను కాబట్టి రెడ్డి సామాజిక వర్గం అంతా నన్ను మొయ్యండి, నాకు సపోర్ట్ గా రండి అంటే రెడ్లు వస్తారా? సరే, అది పక్కన పెడదాం. మొన్న ఏం మాట్లాడుతున్నారు? కాపులని మాట్లాడతాం. అంబటి రాంబాబు విషయానికి వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డికి హఠాత్తుగా కాపులు గుర్తొచ్చారు. అంబటి రాంబాబు ఎప్పుడైతే ముఖ్యమంత్రిని ఉద్దేశించి, ఆయన తల్లిదండ్రులను ఉద్దేశించి చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. సభ్య సమాజం క్షమించడానికి కామెంట్స్ చేశారు ఆయన. ఆయనకి చాలా మంది క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ అంశం మీద, అంబటి రాంబాబు క్షమాపణ చెప్పారు అని. అంటే నోటికి పట్టని బూతులు తిట్టేసి క్షమాపణ చెప్తే అయిపోతుందా? ఇక్కడ అంబటి రాంబాబు క్షమాపణ చెప్పింది టీడీపీ కార్యకర్తలకి, చంద్రబాబు నాయుడుకి క్షమాపణ చెప్పలేదు ఆయన. సరే, ఆయన అరెస్ట్ అయ్యారు, ఆయన ఇంటి మీద టీడీపీ క్యాడర్ దాడికి వెళ్లారు, అది కూడా మనం స్వాగతించట్లా. దాడి ఎక్కడైనా దాడి తప్పే. సో ఆయన్ని మొత్తానికైతే ఆయన కేసులు ఫైల్ అయినా జైలుకి వెళ్లారు. ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ మాట్లాడారు, అంబటి రాంబాబు కాపుల్లోనే ఒక టైగర్ లాంటాడు, అలాంటి టైగర్ ని తీసుకెళ్లి జైల్లో పెడతారా అని మాట్లాడారు. ఈ రోజు అంబటి రాంబాబు దగ్గర నుంచి అందరూ అదే మాట్లాడుతున్నారు. అసలు కాపు నేతలు అందరూ వచ్చేసి మొత్తం అంబటి రాంబాబుని స్వాతంత్ర సమరయోధుల్లాగా పరామర్శిస్తా ఉన్నారు ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత. వాళ్ళ ఫ్యామిలీని కూడా అందరూ అలాగే పరామర్శించారు. మరి ఇదే కాపు సామాజిక వర్గ నేతలు, ఒక తోట త్రిమూర్తుల దగ్గర నుంచి ఒక ముద్రగడ పద్మనాభం దాకా, వీళ్ళంతా
పవన్ కళ్యాణ్‌కి అన్యాయం జరిగినప్పుడు వీళ్ళంతా ఏం చేశారు? పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళని టార్గెట్ చేసి, పవన్ కళ్యాణ్ పిల్లల్ని టార్గెట్ చేసి, ఆఖరికి చిన్న చిన్న పిల్లలు ఆ బోరుగడ్డ అనిల్ లాంటి ఒక వెధవున్నారు ఎంత దారుణంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గురించి. మనుషులు మాట్లాడే భాషేనా అది? మృగాల కన్నా హీనంగా బిహేవ్ చేశారు కదా! అప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో. ఆయన సినిమాలను కూడా టార్గెట్ చేశారు కదా ఆఖరికి. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ కాపులని గుర్తు రాలేదా? చిరంజీవి పాపం ఏదో ఒకసారిగా జనసేనకి నేను మద్దతిస్తాను అని చెప్తే చిరంజీవిని కూడా తిట్టారు కదా మీరు. అప్పుడు గుర్తు రాలేదా మీకు వాళ్ళు కాపులని? ముద్రగడ పద్మనాభానికి గుర్తు రాలేదా? మీ ఇంట్లో లేడీస్‌ని, మీ ఇంట్లో ఆడవాళ్ళని అంటే మీకు తెలిసొస్తుంది మా బాధ ఏంటో అని కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడాయన మీడియా ముందు. మరి వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళని, చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆడోళ్ళని, మహిళల్ని, పిల్లల్ని ఎప్పుడేం అనలేదా వీళ్ళు? పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం కాదా? అలాంటిది అంబటి రాంబాబు ఒక్కడే కాపులకి టైగర్ అయినట్టు, ఇంకా రాధాని అత్యంత అవమానకరంగా బయటికి పంపారు కదా మీరు పార్టీలోంచి. రాధా పార్టీలో ఉండగానే, సరే ఆయన టికెట్ ఇస్తే ఓడిపోయి ఉండొచ్చు. పార్టీలో ఉండంతోనే ఆయనకి తెలియకుండా మల్లాది విష్ణుని పార్టీలోకి తీసుకొచ్చారు మీరు. రాధని ప్రతి నిమిషం గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు అవమానిస్తానే ఉన్నారు. ఆయన్ని పెంచి పోషిస్తూనే వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి రాధ తన సొంత తండ్రి విగ్రహాన్ని అన్వీల్ చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ అడగాల. రాధానే చెప్పారు స్వయంగా ఈ విషయం. మీరు కాపుల గురించి, కాపు సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం గురించి మీరు మాట్లాడుతా ఉన్నారు. కాపులంతా కూడా మొత్తం అన్యాయం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద పడిపోతా ఉన్నారు ఈరోజు. ఇంకా లేటెస్ట్‌గా ఇది మర్చిపోలేదు ఇంకా అంబటి రాంబాబు ఎపిసోడ్ అలాగే సశేషంగా కంటిన్యూ అవుతా అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నారు. నేను కాపుని, నాకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? ఏం చేస్తా ఉన్నారని సినిమాటిక్ డైలాగులు చెప్తా ఉన్నారాయన. ఇదే అంబటి రాంబాబు కాపులైతే నేను కాపుల తరపున మాట్లాడాలా అని చెప్పి కాపుల గురించి చాలా మేము డ్రింక్ చేస్తాం, అన్నీ చేస్తామని గతంలో ఇంటర్వ్యూలు కూడా మాట్లాడారు. అప్పుడే మర్చిపోయాడు ఆయన కాపని. అక్కడి నుంచి పక్కన పెడితే ఇదే అంబటి రాంబాబు భువనేశ్వర్‌ని ఉద్దేశించి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. నాకు ఆయన మీద చాలా గౌరవం ఉంది వ్యక్తిగతంగా. మరి ఇవన్నీ అప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంబటి రాంబాబుని 3 సార్లు టికెట్ ఇవ్వకుండా అవమానించారు. లాస్ట్ మినిట్‌లో ఆయన కాళ్ళ వేళ్ళ పడితే గాని ఆయనకి టికెట్ దొరకని పరిస్థితి ఎవరికైనా తెలుసా? అంబటి రాంబాబుకి తెలుసు ఈ విషయం. మరి అప్పుడు అంబటి రాంబాబు కాపు టైగర్ అని జగన్మోహన్ రెడ్డికి గుర్తులేదు. విచిత్రం. వీళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే సెంటిమెంట్ పాలిటిక్స్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే గుర్తొస్తాయి క్యాష్ పాలిటిక్స్ అనేవి. తర్వాత ఈరోజు లేటెస్ట్‌గా దళితులు. పివి సునీల్ కుమార్ సస్పెన్షన్‌ని పొడిగించింది ప్రభుత్వం. ఆల్మోస్ట్ ఆయన జూన్ 30థ్ ఏమో రిటైర్ అవుతా ఉన్నారు. అప్పటిదాకా సస్పెన్షన్‌లోనే ఉంటారు. అప్పటిదాకా వర్తిస్తుందన్నమాట సస్పెన్షన్. ఆల్రెడీ ఆయన కేసులో క్రిమినల్ కేసులో ఉన్నారు. అగ్రిగోల్డ్ ఇష్యూలో ఉన్నారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ విషయంలో క్రిమినల్ కేసులు 2 ఉన్నాయి. అది కాకుండా ఇంకో 2 కేసులు సర్వీస్‌లో ఉన్నప్పుడు రూల్స్‌ని అతిక్రమించారు. ఏదైతే సర్వీస్ కమిషన్ రూల్స్ అతిక్రమించారు అనే ఒక కేసు ఉంది ఆయన మీద. ఏదైతే తన మీద ఉన్న కేసు గురించి మాట్లాడినప్పుడు. అండ్ ఇంకోటి కూడా ఏం కేసు ఉంది అంటే విదేశాలకు వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా విదేశాలకు వెళ్లారన్న సందర్భంలో ఆ కేసు కూడా ఒకటుంది. ఇన్ని కేసులను ఎదుర్కొంటే సస్పెన్షన్‌లో ఉన్నారు ఆయన 16 నెలలుగా. ఆయన దళిత నేతకు అన్యాయం జరుగుతుందంట. పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగిస్తే దళిత నేతకు అన్యాయం జరుగుతుంది. దళితులను తొక్కేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. వైసీపీలో కొత్త రాగం అందుకున్నారు ఈ రోజున. మరి ఇదే దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని తీసుకొచ్చి అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే అప్పుడు లేదా వాళ్ళు దళితులు గారా? దళితుడైన కిరణ్ కుమార్ రెడ్డి చీరాల వ్యక్తికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి గుండుకొచ్చి గందరగోళం చేస్తే ఆయన దళితుడు కాదా? మాస్క్ అడిగినందుకు పిచ్చోడిని చేసి ముద్రేసి సుధాకర్‌ని చంపేస్తే ఆయన దళితుడు కాదా? ఇది అన్యాయం కాదా? అలాగే ఇంకోటేంటంటే సునీల్ నాయక్ దగ్గరికి వెళ్లారు ఈరోజు పోలీసులు. ఆయన తీసుకురావడానికి బీహార్ వెళ్లారు. ఆయన బీహార్ క్యాడర్ కాబట్టి. ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేస్తా ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. నేను ఎస్టీని అయినందుకే చాలా కష్టపడి పైకొచ్చినందుకే నా మీద దాడి జరుగుతుందని చెప్పేసి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను ఒప్పుకుంటా చాలా కష్టపడి ఎంతో ప్రయాసలు కోస్తే గాని సివిల్ సర్వెంట్స్ కాలేరు. మరి మీ యూనిఫామ్ కన్నా మీరు గౌరవం ఇవ్వాలి కదా! మీరు బిహేవ్ చేసిన విధానం ఎలా ఉండింది ఆ రోజున? ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని పట్టుకొని మీరు కస్టోడియల్ టార్చర్ చేస్తారా? అప్పుడు గుర్తు రాలేదా? ఆయన ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారు? ఆయన ఎంత బాధపడి ఉంటారు? వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అయ్యి ఉంటుంది? ఆయన బతికి బట్టకడతాడు అనుకున్నారా ఆ రోజు రఘురామకృష్ణరాజు? ఏదో ఆ రోజు న్యాయ వ్యవస్థకి చాలా స్ట్రాంగ్ ఉంది. న్యాయ వ్యవస్థ మీద కొంత హోప్ ఉంది కాబట్టి ఆయన బతికారు గాని, లేకపోతే ఆయన బతకనిచ్చేవాళ్ళా వీళ్ళు? ఫిజికల్‌గా భూమి మీద ఉండనిచ్చేవాళ్ళా రఘురామని మీరు? అప్పుడు తెలీదా ఈ ఏడుపులు, పెడబొబ్బులు దానికి రెప్లికా ఉంటుంది. దాన్ని మనం అనుభవించాలి, దాన్ని ఫేస్ చేయాలి అని. వైఎస్ఆర్‌సీపీ ట్రాప్‌లో పడి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజంతా. ఇక్కడ ఏ ఇష్యూ జరిగినా ఇప్పుడు సునీల్ కుమార్‌కి అన్యాయం జరిగితే సునీల్ కుమార్‌కి ఏ విధంగా అన్యాయం జరిగింది? ఒక వ్యక్తిగా అన్యాయం జరిగింది. ఎందుకు అన్యాయం జరిగింది? ఆయన చేసింది ఈరోజు అనుభవిస్తా ఉన్నాడు. మరి అది కదా మనం మాట్లాడుకోవాల్సింది. అతను ఏం చేయబట్టి ఈరోజు ఆయన సస్పెన్షన్ వచ్చింది? సునీల్ నాయక్ ఏం చేయబట్టి ఈరోజు ఆయన మీద కేసు పడింది? అది కదా మనం మాట్లాడాల్సింది. అంబటి రాంబాబు ముఖ్యమంత్రి మాట్లాడితే కదా ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పట్టింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని బూతు మాటలు మాట్లాడితే. సో ఇవన్నీ కులాలకు ఆపాదించే ప్రయత్నం. రెడ్లు, కాపులు, దళితులు జగన్మోహన్ రెడ్డికి అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళు గుర్తొస్తారు. అందుకే జగన్మోహన్ రెడ్డి తీరేంటి వాళ్ళు గమనించారు కాబట్టే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఆఖరికి ఆయన సామాజిక వర్గం కూడా మొన్నటి ఎన్నికల్లో ఆయనకి అండగా నిలబడలేదు. సో నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గంలో నాకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్సే ఉన్నారు. వాళ్ళు కూడా వేయలేదు జగన్మోహన్ రెడ్డికి ఓటు. సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ కులాల్ని, మతాల్ని వీటిని తీసుకురావడం ఆపి వాస్తవాలేంటి ఇష్యూని ఇష్యూలాగా చూసే ప్రయత్నం చేస్తే, ఇష్యూని ఇష్యూలాగా ఫైట్ చేసే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండే అవకాశం ఉంది.
Please share, like and subscribe R24 Telugu YouTube channel.